ఈ ఫుడ్ లడ్డు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 కప్పులు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు పుచ్చగింజలు, అలాగే 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, అలాగే 1 కప్పు గుమ్మడి గింజలు, అలాగే 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. గింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్ పెట్టుకొని మరొక కప్పు బాదం పప్పు, అలాగే మరొక కప్పు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, హై ఫ్లేమ్ పెడితే నల్లగా అయిపోయినట్టు ఉంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ పప్పులన్నీ చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. అలాగే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెమే వాటర్ వేసుకొని బెల్లం కరిగినాక వడపోసుకోవాలి. వడపోసుకున్న బెల్లం సిరప్ని పొయ్యి మీద పెట్టుకొని దంచుకున్న యాలకుల పొడి వేసుకొని పాకం రానివ్వాలండి. పాకం వచ్చిందా లేదా అని మరొక ప్లేట్లోకి చల్లనీరు తీసుకొని ఈ బెల్లం సిరప్ని వాటర్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో అనుకోవాలండి. మనకి లేత పాకం కావాలంటే లేత పాకం, గట్టి పాకం కావాలంటే గట్టి పాకం. వీటికి గట్టి పాకం అయితేనే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు టంగున ప్లేట్కి వేసి కొడితే టంగున సౌండ్ రావాలండి. పాకం వచ్చినాక లాస్ట్లో కొంచెం అంత బేకింగ్ సోడా వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంత తొందరగా కలిపితే అంత బాగుంటుంది, లేదంటే గట్టి పడిపోతుంది. కలిపిన వాటిని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మనకి ఉండలుగా కావాలంటే ఉండలు, బైట్స్గా కావాలంటే చాక్తో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.